హైవ్యూస్ నాకు తెలిసి దేశ చరిత్రలోనే సంచలన తీర్పు ఇది. ఎందుకంటే 15 మందికి ఉరిశిక్ష, చంపింది ఒక్కడిని, కానీ 15 మందికి ఉరిశిక్ష. మొత్తం విషయం చెప్పాక మీరే అంటారు ఉరిశిక్ష కాదండి వాళ్ళని అసలు నూనెలో సలసల కాగే నూనెలో ముంచి చంపాలని మీరే అంటారు. ఎందుకో తెలుసా? పట్ట పగలు ఈ వెల్లకినార అని చెప్పేసి ఈ కేరళలో మావెలికర అలప్పజ ఏరియాలో వాళ్ళ ఇల్లు. సరే ఆ పేర్లు మనకెందుకు కానీ జస్ట్ నార్మల్ చెప్తున్నా. ఆయన పేరు చెప్తా. లాయర్ కమ్ బీజేపీ పర్సన్ రంజిత్ శ్రీనివాసన్. ఇతని ఇంటిలో మార్నింగ్ వాకింగ్కి వెళ్దాను రెడీ అవుతున్న మూమెంట్లో అతని తల్లి, అతని భార్య, అతని చిన్న కూతురు ఎదురుగా ఘోరంగా చంపేశారండి. చంపిన వాళ్ళంతా మళ్ళీ ముస్లిమ్సే. టెర్రరిస్టులు కానీ చంపుతారు, అంతకన్నా ఘోరంగా చంపారు. నేను మరలా అందరు ముస్లిమ్స్ అన్నాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, ఓకేనా? వాళ్ళు 2 పార్టీలు చెందినటువంటి వాళ్ళు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనకూడదు, కానీ పార్టీలు మాత్రం అబ్బా ఏం పార్టీ పేరు రా బాబా అన్నట్టుగా ఉండేది. అందులో ఉన్నోళ్ళలో ఎక్కువ మంది వచ్చేసి ఎంత పనికి మనలో ఇప్పుడు పేరు చదువుతా, ఆ తర్వాత మీరే చెప్పండి. నెక్స్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. నాకు తెలిసి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మొన్న బ్యాన్ చేసినట్టు కూడా ఇష్యూ జరిగిన తర్వాత. ఎందుకంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎవరైతే ఫండ్స్ తీసుకుంటున్నారో, ఎవరైతే బయట ఆధారణాలు ఈ ధరలు చేస్తున్నారో ఎక్కువగా ఉగ్రవాదుల సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మొన్న మధ్య బ్యాన్ చేసినట్టుగా ఉన్నారు. సో ఇప్పుడు అతనిని చంపారు కదా, ఈ మావెలికర అడిషనల్ కోర్టుకు సంబంధించి జడ్జి ఎవరైతే ఉన్నారో విజి శ్రీదేవి, ఇటువంటి వాళ్ళు భూమి మీద ఉండటానికి వీల్లేదు, వీళ్ళకి మరణశిక్ష అని చెప్పేసి అన్నాను జస్ట్ ఇందాకే. వివరాలకు కనుక వెళ్ళినట్టయితే ఆ 8 మంది ఏమో డైరెక్ట్గా అతను చంపారు. తల్లి, భార్య, 2 చిన్న కూతురు వాళ్ళ ఎదురుగా ఈ మనిషిని దారుణంగా చంపారు. ఎవరిని? రంజిత్ శ్రీనివాసన్ని. ఈ రంజిత్ శ్రీనివాసన్ వచ్చేటప్పటికి ఈ బీజేపీకి సంబంధించి ఓబీసీ మోర్చా సెక్రటరీగా ఉన్నారు అండ్ బీజేపీ స్టేట్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు. అతను లాయర్ కూడా. వాస్తవానికి ఆ రోజు ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐకి సంబంధించి ఒక కార్యకర్త ఉన్నాడు. అతని పేరు కేఎస్ షాన్. అతను చంపడం కూడా తప్పే. ఈ షానుని చంపారు. షానుని చంపినటువంటి కొద్ది గంటలకే రంజిత్ శ్రీనివాసన్ ఇంటికి వెళ్ళి దారుణంగా అతను చంపేశారు. ఇప్పుడు చెప్తుంది ఆ పేర్లు. అందులో 8 మంది ఏమో చంపారు, మిగతా 7 వచ్చేసి ఆ కుట్రలో భాగస్వాములు. ఎలా చంపాలండి, మొత్తం కుట్ర వాళ్ళదే. నిజాం, అజ్మల్, అనూప్, మహమ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మున్షాద్, జజీబ్, నవాజ్, షమీర్, నజీర్, జాకిర్ హుస్సేన్, షాజీ, షమ్నాజ్. సో వీళ్ళంతా కూడా ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆ పార్టీ చెందినటువంటి వాళ్ళు, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆ పార్టీ చెందినటువంటి వాళ్ళు, మొత్తం ముస్లిమ్స్. మరలా వెళ్ళి చంపింది ఒక బీజేపీ వ్యక్తిని, రంజిత్ శ్రీనివాసన్. అతను ఒక హిందూ. నేను మరలా హిందూ ముస్లిం నుంచి గొడవలు పెడతలేదే స్వామి అంటే ఎంత దారుణంగా ఉన్నారో చూడండి. వాళ్ళు కొన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే కార్యకర్తలను రెడీ చేయట్లా, తీవ్రవాదులను రెడీ చేస్తా ఉంది, సైకోనా కొడుకులను రెడీ చేస్తా ఉంది. అలా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం కొంతమంది. అరే ఉన్న విషయం ఇదిరా బాబు అని చెప్పినా సరే మా పార్టీలు అంట ఎదురంటే పిచ్చ కామెంట్లు పెడతా ఉంటారు, ఎదురుగా వస్తే కొట్టనైనా కొడతా ఉంటారు. సో విషయం అది. సో కోర్టు ఏం చెప్పింది? ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బ్రతకడానికి వీలు లేదు, వీళ్ళకి అసలు జీవించే హక్కు లేదు, వీళ్ళు బయటికి రాకూడదు, లోపలే ఉండాలి, చనిపోవాలని చెప్పేసి అన్నారు. మరణశిక్ష. ఐఎమ్ షూర్ పైకోర్టుకి వెళ్తారు, ఐఎమ్ షూర్ మరణశిక్ష రద్దు చేస్తారు, ఐఎమ్ షూర్ ఒకవేళ ఈ 15 మందిలో ఎవరికన్నా వేస్తే ఇంతకో ముగ్గురు మరణశిక్ష వేయచ్చు. ఐఎమ్ షూర్ అమలు పరిచేటప్పటికి జీవితకాలం అయిపోవచ్చు, చక్కలు జైల్లోనే ఉంటారు. లేదా హైకోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు, రేపు గవర్నమెంట్ మారితే క్షమాభిక్ష, ఇటువంటి కూడా ఉంటాయి. ఈ మరణశిక్ష పడ్డప్పుడు పక్కా ఆధారాలు ఉంటే ఆల్రెడీ అక్కడ ఏ పోలీస్ అధికారులు అయితే ఉన్నారో ప్రతి ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. గూగుల్ టేక్అవుట్, వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్, వాళ్ళ కదలికలు మొత్తం టెక్నికల్గా పక్కా ఎవిడెన్స్ అన్నీ కోర్టు ముందు పెట్టి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తారు. అవన్నీ చూసి ఇక ఇందులో అనుమాన పడటానికి ఏమీలో ఇక వీళ్ళే తేలిపోయింది, మొత్తానికి ఉరిశిక్ష అని చెప్పేసి 15 మంది. సో మీరు చెప్పండి, 15 మంది ఉరి తీయాలంటారా, లేదంటే జైల్లో ఉండి మేపాలంటారా, లేదన్నప్పుడు క్షమాభిక్ష ప్రసాదించాలంటారా? కింద కామెంట్లో తెలియచేయండి.